రాష్ట్రంలో ఎన్నో సమస్యలుంటే, పద్మశ్రీ గరికపాటి గారికి పేద పిల్లలకి పెట్టే మిడ్ డే మీల్స్ మీద ఎందుకు కాన్సంట్రేషన్ చేశారో అర్థం కావట్లేదు. పేద పిల్లలంటే అంత చులకనగా ఉందా మీకు? గుడ్డు గాడిద గుడ్డ. చదువుకునే పిల్లవాడికి పుస్తకాలు, షూసు, యూనిఫాము, మిడ్ డే మీల్స్ అవన్నీ పెడితే చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులాగా మంచం ఎక్కి కూర్చుంటాడా? అంటే పేద పిల్లలు మీకు అంత చులకనగా కనిపిస్తున్నారా? WHO క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఎదిగే పిల్లలకి గుడ్డు పెట్టండి, చాలా పౌష్టిక ఆహారం అని చెప్పి WHO చెప్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంగన్వాడీ స్కూల్స్లో డెలివరీ అయిన ఉమెన్స్కి గుడ్డు ఇస్తున్నారు. అలాగే ఎదిగే పిల్లలకి కూడా గుడ్డు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. పని లేక కాదు వాళ్ళకి. అయినా పేద పిల్లలకి మిడ్ డే మీల్స్ పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు మీకు డేటా తెలుసా? మీకు అసలు ఎన్ని కంట్రీస్ మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయో మీకు తెలుసా? ఇండియా, రష్యా, బ్రెజిల్, చైనా, ఆఖరికి USA కూడా స్కూల్స్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ అన్నిట్లో కూడా మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఫిన్లాండ్ అనే కంట్రీ మిడ్ డే మీల్ అనేది యూనివర్సల్ రైట్ అని చెప్పి 1948లోనే జియో రిలీజ్ చేసింది. ఈ డేటా ఏమీ తెలియకుండా ఎవరినో మెప్పించాలని మీరు పేదలకు పెట్టే మిడ్ డే మీల్స్ మీద ఈ విధంగా విషం జల్లడం కరెక్ట్ కాదు. పద్మశ్రీ గరికపాటి గారు, మరి మీకు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇచ్చారో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గరికపాటి గారు ఇలా చెప్పిన తర్వాత కింద ఆడియన్స్ నుంచి క్లాప్స్ వచ్చాయి. గరికపాటి గారు ఏదో ఘనకార్యం చేశారు, చాలా మంచి విషయం చెప్పారు అని చెప్పి ఆడియన్స్ క్లాప్స్ కొట్టారు. ఆ ఆడియన్స్కి అసలు బుద్ధి లేదు, సెన్స్ లేదు, నాలెడ్జ్ కూడా లేదు. గరికపాటి గారి ప్రవచనాలు వినడానికి వచ్చేవాళ్ళు పేదవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళ డైలీ కూలీ సంపాదించుకోవడానికి చాలా కష్టపడతారు. గరికపాటి గారి ప్రవచనాలు వినడానికి వచ్చేవాళ్ళు ఎవరంటే అప్పర్ మిడిల్ క్లాస్ లేదంటే హయ్యర్ క్లాస్ వాళ్ళు మాత్రమే. వాళ్ళ దగ్గర బాగా ఉంటాయి కాబట్టి ఏదో టైం పాస్ చేయడానికి అక్కడికి వస్తారు. పేద ఫ్యామిలీస్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా మీకు? వాళ్ళ డైలీ కూలీ సంపాదించుకొని వాళ్ళు ఇంటికి తీసుకొచ్చే డబ్బులు వాళ్ళకే సరిపోవట్లేదు. వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే అక్కడ విద్యతో పాటు పౌష్టిక ఆహారం దొరుకుద్ది, పిల్లలు కడుపు నిండా భోజనం చేసి బాగా చదువుకుంటారు అని చెప్పి పేద ఫ్యామిలీస్ గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా చోట్ల బాల కార్మికులు తగ్గిపోయారు. అందరూ కూడా స్కూల్స్కి వెళ్తున్నారు. అట్లీస్ట్ అక్కడ భోజనమైన కడుపు నిండా దొరుకుద్ది, కడుపు నిండా భోజనం చేసి చదువుకుందాము అనే ఆలోచనతో పేద కుటుంబాలు స్కూల్కి పంపిస్తున్నారు పిల్లల్ని. అట్లీస్ట్ ఆ సెన్స్ కూడా లేకుండా గరికపాడు మాట్లాడడం ఒక ఎత్తు అయితే క్లాప్స్ కొట్టడం మరొక ఎత్తు. వీళ్ళెవరు కూడా సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ మీద ఎవ్వరూ మాట్లాడరు. రాష్ట్రంలో రోడ్లు బాగాలేదు, దాని గురించి మాట్లాడరు. ఎంప్లాయ్మెంట్ లేదు, దాని గురించి మాట్లాడరు. నిత్యావసరాలు ఆకాశానికి అంటుతున్నాయి, దాని గురించి మాట్లాడరు. ఏమీ వాళ్ళకి అవసరం లేదు. ఎంతసేపు గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం వద్దు, పేద పిల్లలకి మిడ్ డే మీల్స్ అవసరమా, ఇదే తప్ప పనికొచ్చేది ఏదీ మాట్లాడరు. ఈ ప్రవచనాలు చెప్పుకునే వాళ్ళకి కడుపు నిండా భోజనం దొరుకుద్ది, మంచి పలహారాలు, ఫ్రూట్స్, స్వీట్స్, అన్ని విధాలుగా వీళ్ళు వెల్ సెటిల్డ్ కాబట్టి వీళ్ళకి నచ్చినట్టుగా నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటారు.